హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వంకాయ ఎండుమెత్తలతో మంచి కూర చేసి చూపిస్తానండి. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. మెత్తలు క్లీన్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది. క్లీన్ చేసుకున్న ఎండుమెత్తలు వేస్తున్నాను. చూసారా ఎలా ఫ్రై అయిపోయాయో. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, డ్రై ఫిష్ ఏవైనా సరే ఇలా ఆయిల్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. వేగిపోయాయి కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేద్దాము. ఆనియన్స్ వేగాయి కదండి, ఇప్పుడు వంకాయలు వేసుకుందాం, కలుపుకుందాం. తగినంత ఉప్పు, పసుపు వేసాను. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. చూసారండి వంకాయలు ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు కారం వేసుకుందాం. తగినంత కారం వేసాను. ఇప్పుడు కలుపుకుందాం. కారం వేగిపోయింది కదా, టమాటా వేస్తున్నా. చూసారండి ఇప్పుడు టమాటా మగ్గిపోయింది. కలుపుకుందాం. ఈరోజు ఈ కూరలో నేను వాటర్ వేయట్లేదండి, మా ఆయనకు అలాగే ఇష్టం. మీకు కావాలంటే కొంచెం లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని మగ్గించుకోండి. నేను ఇలాగే ఉంచుతున్నాను. కూర రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది. ఫైనల్గా కొత్తిమీర. ఎప్పుడైనా కూరగాయలని తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి వండుకోవాలండి. అప్పుడు వాటి సహజమైన రుచి కోల్పోకుండా ఉంటుంది. మనం ఆ మసాలాలు ఈ మసాలాలు వేయటం వల్ల వాటి అసలైన ఫ్లేవర్ పోతుంది, రుచి పోతుంది. ఇలాగే తక్కువ పదార్థాలతో మంచి రుచికరమైన వంటలు చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.